అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక బ్యాంగిల్ డిజైన్ చేసుకుందాము అండి. ఇది వచ్చి చిన్న సైజు, మనకి కిడ్స్కి వస్తుంది. అంత చిన్నదనమాట. నెంబర్ 14 2 కూడా కాదు, నెంబర్ 14 అనుకుంటా. ఇది 14 సైజ్ బ్యాంగిల్ తీసుకున్నాను నేను. దీనికి మనం ఒక డిజైన్ చేద్దామండి. అది ఎలా అంటే, స్టార్టింగ్ వచ్చి మనం ఇలా కుందన్స్ కొన్ని తీసుకోవాలి. ఈ పర్పుల్ కలర్లో కావాలి అని అడిగారు, సో అందుకని నేను పర్పుల్ కలర్ గ్లాస్లో దొరికినాయి, అందుకే తీసుకొచ్చాను. మామూలుగా మనకి 2 టైప్స్లో ఉంటాయి అన్నమాట. ఇగో ఇలా, ఇవి గ్లాస్ కాదు, కనబడుతుంది కదా, ఇలా కొన్ని ఉంటాయి. ఇలా గ్లాసుల్లో కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. మనకు కావాల్సినవి చూసి తెచ్చుకొని, అంటే కలర్స్ లేనప్పుడు ఇంకా మనం ఏం చేయలేము కదా. ఇగో ఈ పింక్ ఉంది చూసారా, ఈ పింక్ ఎలా ఉంది, ఈ పర్పుల్ చూసారా షైనింగ్ ఉంది, కొంచెం గ్లాస్ ఎంతైనా వెలుగుతుంటుంది కదా, అలా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ అలా ఉంటుంది. అంటే మన కలర్స్ చూసి తెచ్చుకుంటాం, కానీ ఒక్కోసారి ఏంటంటే మర్చిపోతూ ఉంటాము. డిఫరెంట్ అయితే ఇలా ఉంటుంది. ఇలా తీసుకున్నాను, పర్పుల్ కలర్వే మొత్తం కూడాను. కాకపోతే కొంచెం చిన్న చిన్నగా అక్కడక్కడ పెట్టడానికి కొన్ని గోల్డ్వి స్మాల్ సైజ్ కుందన్స్ తీసుకున్నా, ఇంకా కొన్ని దీపం తీసుకున్నా. కొంచెం అవసరం ఉంటుంది, వాటితోటి ఎక్కువ మనకి ఇవి ఎక్కువ అవసరం ఉంటుంది. సో డిజైన్లోకి వెళ్తే, బ్యాంగిల్కి ఇలా థ్రెడ్ చుట్టేసుకోండి. ఒక 30 లైన్స్ తీసి థ్రెడ్ చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత ముందుగా ఒక డ్రాప్ పెట్టేసేయండి. ఇది ఫ్లవర్ షేప్, ఓకేనా. ఇది పెట్టేసేయండి. ఇది పెట్టేసి ఈ చివరన కొంచెము, ఈ చివరన కొంచెము కిందకు వచ్చేటట్లుగా గమ్ అప్లై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా దీనిపైన ఉండేటట్లుగానే చూసుకొని కొంచెం ఇలా పెట్టేసేయండి. ఇలా 2 కనబడుతుంది కదా. ఫస్ట్ ఒకటి పెట్టి ఆ చివరికి కొంచెం గమ్ము పెట్టేసి రెండింటికి ఇలా 2 పెట్టుకోండి. దాని తర్వాత ఇటు సైడ్ కొంచెం ఈ రెండింటిని ఆనుకొని మళ్ళీ కిందికి కొంచెం గమ్ పెట్టి మళ్ళీ ఇటువైపు ఒకటి పెట్టండి, ఓకేనా. ఇది సర్ఫేస్ మంచిగా లేకపోతే కుందన్స్ మనకు అంటుకోవు, రావు కూడా. ఇవి ఎందుకు రావట్లేదో తెలియట్లేదు. ఇటువైపు ఒకటి, దాని తర్వాత దీని మధ్యలో ఒకటి, తర్వాత ఇదే. ఇప్పుడు మళ్ళీ ఈ రెండిటి పైన పెట్టేసేయండి. ఈ రెండింటిని అనుకుని మళ్ళీ ఒకటి పెట్టేసి ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. ఒకటి, 2, 3, 4, ఓకేనా. ఇలా 4 స్టెప్స్ తోటి ఒక 3 లైన్స్ పెట్టండి. ఇలానే దీనిపైన ఒకటి, దీనిపైన, దీనిపైన, దీనిపైన.
ఈసారి ఈ 4 స్టెప్స్ చాలు. ఇప్పుడు ఇలా ఈ వీటి మధ్యలో పెట్టేసేయండి. ఇలా 3 చాలు. మళ్ళీ ఈ రెండిటి మధ్యలోనూ కొంచెం కిందికి, ఈ రెండిటి మధ్యలోనూ కొంచెం కిందికి 2 వస్తుంది. ఇలా 2 వచ్చిన తర్వాత ఆపేసేద్దాం. ఇంకా కుందన్స్ సరిగా కూర్చునేటట్టుగా మీరు అప్పుడప్పుడు కొంచెం సరి చేసుకుంటూ ఉండండి, లేకపోతే నీట్గా రాకపోతే బాగుండదు ఫ్లవర్ కూడా. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత ఇటువైపు ఒకటి ఇలా క్రాస్గా పెట్టి ఈ డైమండ్స్ తీసుకోండి. ఇదే బెటర్. ఇటువైపు ఒకటి పెట్టేసి, ఓకేనా, దీని మధ్యలో నుంచి పైకి ఒకటి పెట్టండి. ఇలా దాని తర్వాత ఇటువైపు కూడా పెట్టేసేయండి. ఇలా ఒక షేప్ అయితే, ఫ్లవర్ షేప్ అయితే తీసుకురండి. దాని తర్వాత దీనిపైన ఒక చిన్న కుందన్ ఒకటి యాడ్ చేసుకోండి. ఓకేనా? గోల్డ్ అయితే గోల్డ్, సిల్వర్ అయితే సిల్వర్. ఓకేనా? అంతే. ఇది ఇలా ఒకటి అంతే. దీని తర్వాత ఇటువైపు గీసేసి ఈ ట్రయాంగిల్ వైపు పెట్టేసేసుకోండి. ఇలా తిప్పి ఒకటి, ఇటువైపు తిప్పి ఒకటి. ఓకేనా? ఇలా ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ కార్నర్కి అలాగే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్కి గమ్ పెట్టేసి ఈ దీపాలు యాడ్ చేయండి. తర్వాత ఇలా రౌండ్ అంతా గమ్ పెట్టేసుకొని ఈ కార్నర్కి ఒక డైమండ్, ఈ కార్నర్కి ఒక డైమండ్ పెట్టేసి, ఓకేనా, దాని తర్వాత దీని మధ్యలో కూడా ఒకటి పెట్టేసేయండి. దాని తర్వాత ఇలా లైన్గా ఇవన్నీ పెట్టేసేయండి. ఓకేనా? ఇలా లైన్గా పెట్టేసిన తర్వాత ఒకదానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కూడా ఇలా గమ్ పెట్టేసేసి ఆ గ్యాప్ను కూడా వీటితోటి ఫిల్ చేసేయండి. ఇలా. ఓకేనా? ఇటువైపు కూడా అంతే సేమ్. ఇక్కడ మధ్యలోనే గమ్ పెట్టేసి ఇవి పెట్టేసేయండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ 4ని కలుపుకొని ఒక సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ పైన కూడా గమ్ పెట్టేసి ఇలా ఈ చిన్న కుందన్స్ యాడ్ చేయండి. అంతే, డిజైన్ పూర్తయిపోతుంది. ఓకేనా? ఇలా ట్రై చేయండి, చాలా బాగా అయితే వస్తుంది డిజైన్. నేను ఒకటి చేశాను ఇలా, ఇలా ఉంటుంది. ఓకే కదా? ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇవి చాలా బాగుంటాయి. వీటికి తోడు కొంచెం లైట్ పర్పుల్ తోటి సైడ్కి పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం.